నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇన్ డెప్త్. రాననుకున్నారా రాలననుకున్నారా రావడం లేట్ అవ్వమొచ్చేమో గాని రావడం మాత్రం పక్కా అంటుంది మరోసారి ఆ పాత శత్రువు. జస్ట్ గ్యాప్ ఇచ్చినంతే వేరియంట్లుగా నా స్వరూపాన్ని మార్చుకుని దండయాత్ర చేయడానికి మళ్ళీ వస్తున్నాను. వ్యాక్సిన్లతో బెదరగొట్టం, పవర్ తగ్గిపోయిందని సంతోషపడుతున్నారా? అదే పవరు అదే ఎఫెక్ట్ అస్సలు తగ్గేదేలే అంటూ ఉరుకొచ్చేస్తుంది. కొలికెత్తా అంటూ కొత్త వేరియంట్తో దూసుకొస్తానంటుంది ఆ పాములు కప్పలు తినే దేశం నుంచి. ఇప్పటికే సింగపూర్ను మింగేసింది, హాంకాంగ్తో ఆటాడుకుంది. గతంలో గందరగోళం సృష్టించిన ఆ మహమ్మారి మళ్ళీ భారతదేశానికి వస్తానంటుంది. దానికి విరుగుడు లేదా? మరోసారి విజృంభిస్తానంటూ మహమ్మారి కరోనా ముంచుకొస్తుంది. ఇక దాన్ని ఆపే దిక్కే లేదా? దాని నుంచి బయటపడే మార్గమే లేదా? ఓ WHO నువ్వేమనవేంది అంటున్నారా భారతీయులు? సినిమా డైలాగుల్లో చెప్పుకోవడానికి బాగుంది, కానీ ఆ మహమ్మారి పేరు తలుచుకుంటే, ఆ చీకటి రోజులు 2020 గుర్తు చేసుకుంటే వల్లు గగురు పొడుస్తోంది. ఎన్నో జీవోత్సవాలు, ఎన్ని ఆర్ధనాదాలు, కనిపించిన అమ్మా నాన్ననైనా సరే తాకలేని దుర్భర పరిస్థితి. మరోసారి ఆ మహమ్మారి వస్తుందంటే జాగ్రత్తలు అవసరమే మరి. ఇక ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్లలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగాయి. ఈ రెండు నగరాల్లోనే కాకుండా ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కూడా కొత్త కోవిడ్ వేవ్ భయాలు ఎక్కువయ్యాయి. వేసవి కాలం కొనసాగుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతూ ఉండటం మరింత కలవరం పెడుతుంది. హాంకాంగ్లో కోవిడ్ పాజిటివ్ కేసుల శాతం రోజురోజుకు పెరుగుతుంది. మే 3 నుంచి మరణాలతో సహా కేసులు అధిక సంఖ్యలో నమోదైనట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. 7 మిలియన్లకు పైగా జనాభా ఉన్న నగరంలో గత 2 ఏళ్లలో నమోదైన కేసులతో పోలిస్తే సంఖ్య తక్కువే అయినా వైరల్ లోడ్, కోవిడ్ సంబంధిత అనారోగ్యం, ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య బాగా పెరిగిందని అధికారులు తెలిపారు. ఇక సింగపూర్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మే 3 నుంచి వారంలో కొత్త కేసుల సంఖ్య అంతకు ముందు 7 రోజులతో పోలిస్తే 28% పెరిగి 14,200కు చేరుకుంది. రోజువారీ ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య కూడా దాదాపు 30% పెరిగింది. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక చైనా విషయానికి వస్తే అక్కడి అధికారులు కూడా కోవిడ్ కేసుల పెరుగుదలను నిశితంగా పరిశీలిస్తున్నారు. చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం దేశంలో కోవిడ్ వ్యాప్తి గత సంవత్సరం వేసవిలో గరిష్ట స్థాయికి చేరుకుంటున్నట్లుగానే ఇప్పుడు కూడా అదే దిశగా కొనసాగుతుంది. ఇక మే 4 వరకు ఉన్న 5 వారాల్లో ప్రధాన ఆసుపత్రులలో కోవిడ్ పాజిటివిటీ రేటు రెట్టింపు కంటే ఎక్కువగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం SARS-CoV-2 పాజిటివిటీ రేటు 7.3% నుండి 5.0%కి తగ్గినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్ కొత్త వేరియంట్ JN.1 వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్ VOIగా వర్గీకరించబడింది. ఇక 2025లో 16.3% సీక్వెన్స్లలో కనిపించింది ఈ వైరస్. అలాగే LP.8.1, LB.1 వంటి వేరియంట్లు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. ఇక భారతదేశంలో కూడా కేసులు మళ్లీ పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే హాస్పిటల్ అడ్మిషన్లు, ముఖ్యంగా వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడేవారు కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే అపోలో హాస్పిటల్స్ విడుదల చేసిన హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025 నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 25 లక్షల మందిని పరీక్షించిన తరువాత శ్వాసకోశ సంబంధిత సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతూ ఉన్నట్లు తేలింది. ఇక ఈ పరిస్థితి జనంలో భయాందోళనను మరింత పెంచింది. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. బ్యాక్ టు స్పెషల్ ఇన్ డెప్త్. ఇక రాననుకున్నారా, రాలేననుకున్నారా, రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా అంటుంది మరోసారి ఆ పాత శత్రు. ఇక జస్ట్ గ్యాప్ ఇచ్చినంతే వేరియంట్లుగా తన స్వరూపాన్ని మార్చుకొని మరీ దండయాత్ర చేయడానికి మళ్ళీ వస్తున్నాను అంటుంది కరోనా. ఇదే విషయానికి సంబంధించి వారి అభిప్రాయం తెలియజేయడానికి మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు మస్తాన్ రావు గారు. నమస్కారం అండి మస్తాన్ రావు గారు. నమస్తే అండి. నమస్తే. ఎస్ మస్తాన్ రావు గారు, చెప్పండి. కరోనా మళ్ళీ వచ్చింది, కొత్త వేరియంట్ల రూపంలో మళ్ళీ వస్తుంది. అయితే ఒక పాయింట్ ఏంటంటే వేసవి కాలము అలాగే వేడి కూడా ఉంటుంది. ఈ టెంపరేచర్ని తట్టుకొని కూడా కొత్తగా వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది ఎక్కువగా. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి, మీ వర్షన్ ఏంటి? మేడం వినిపిస్తుందా? ఎస్ వినిపిస్తుంది, మాట్లాడండి. మేడం వినిపిస్తుందా? ఎస్ మస్తాన్ రావు గారు మాట్లాడండి, వినిపిస్తుంది. కోవిడ్ అది అంటే కరోనాకి సంబంధించి ఒకసారి మనసులో తెచ్చుకుంటానే ఎంత ఆ రోజులు ఎంత భయంకరంగా ఉంటాయనేది మనందరం కూడా చవి చూసిన పరిస్థితి. భారతదేశ వ్యాప్తంగా లాక్డౌన్తో మనము ఆ రెండు మొదటి వేవ్ వచ్చినప్పుడు, అదేవిధంగా రెండో వేవ్ వచ్చినప్పుడు హాస్పిటల్స్ అన్ని కూడా ఎక్కడ లేని విధంగా రోగులతో నిండిపోవటం, మరణాలు కూడా విపరీతంగా చవిచూడటం. అసలు వైరస్ కంటే కూడా ఆ వైరస్ ని తలుచుకుంటే దానికి సంబంధించిన భయాలే ఎక్కువ మందిని మరణానికి కూడా గురి చేశాయనేది కూడా చెప్తారు. ఎందుకంటే మనం భారతదేశంలో ఇప్పుడు 2020లో వచ్చినప్పుడు దానికి సంబంధించి మనం చూసాం. దానికి ఏంటంటే చికిత్స లేకపోవటం అనేది ప్రధానంగా అందరూ కూడా భయపడిపోయారు. అదేవిధంగా మనకి లాక్డౌన్ అనేది కూడా ఎప్పుడు కూడా మన దేశ ప్రజలు కూడా సో ఈవెన్ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కానీ, వైద్యులు కానీ, లేదంటే ఆరోగ్య కార్యకర్తలు కానీ, లేకపోతే ఎన్ఎంఆర్లు కానీ, వీళ్ళందరూ కూడా దాన్ని ఒక భయంకరమైన అనుభవాన్ని చవిచూసిన పరిస్థితి. తిరిగి ఈ ఆసియాలో కొన్ని నగరాల్లో అది ఇంకా మళ్ళీ పుట్టు పోసుకుంది, మళ్ళీ వస్తుంది అనే వార్తలు మనకి వినిపిస్తున్న పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఆసియాకి సంబంధిస్తే హాంకాంగ్ కానీ, సింగపూర్లో కానీ COVID-19కి సంబంధించిన ఈ వైరస్ కేసులు తిరిగి నమోదవుతున్న పరిస్థితి కూడా అక్కడ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా వెల్లడిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ రెండు నగరాల్లో కూడా ఎవరైతే ఈ వైరస్ కనిపిస్తా ఉందో వాళ్ళందరూ కూడా బూస్టర్ డోసులు తీసుకోవాలని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం భావించిన పరిస్థితి కూడా మనం చూసాం. చైనా పాజిటివిటీ కేసులు నమోదవుతున్నాయి. అవి కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఎందుకంటే అసలు దీని కోవిడ్
కరోనా వైరస్ పుట్టుకే చైనా నుంచి వచ్చింది మనకి. అప్పట్లో మనం చూసాం. సో, మన భారతదేశం కూడా దానికి సంబంధించిన బూస్టర్ డోసులకు సంబంధించి కనిపెట్టడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున వాటిని ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు రావడంతో చాలా వరకి ఉపశమనం లభించింది. ఆ తర్వాత జనరల్‌గా ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ మానవ బలహీనతలు ఏంటంటే ఒక వ్యాధికి సంబంధించి ఎప్పుడైతే కొంత తగ్గుముఖం పడుతుందో, ఆ తగ్గుముఖం పట్టిన నుంచి దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోకపోవటం అన్నీ మనం అన్నీ కూడా జాగ్రత్తలు దాని విపరీతమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తా ఉంటాం. తిరిగి అదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అందువల్లే మళ్ళీ ఆ వైరస్‌కి సంబంధించిన ఛాయలు కనిపిస్తున్నాయని కూడా మనం చెప్పొచ్చు. ఓకే. మస్తాన్‌రావు గారు అలాగే చెప్పండి. ముఖ్యంగా WHO ఒకటి చెప్తుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో గానీ లేదంటే ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటుంది. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సేమ్ అదే ప్రొసీజర్‌లోనే ఫాలో అవ్వాలంటారా? ఖచ్చితంగా అండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొదటి నుంచి కూడా ఈ ఏదైతే మనకి అంటువ్యాధులకు సంబంధించిన ఉంటాయో ఎక్కువగా ఏంటంటే ఈ పేద దేశాలు అంటే వైద్యం, ఆరోగ్యం ఖరీదైపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పేద దేశాలు వాటి మీద కాన్సంట్రేట్ చేయటం గానీ, శుభ్రత సంబంధించి గానీ వీటికి సంబంధించి తక్కువ జాగ్రత్తలు తీసుకుంటా ఉంటారు. సో, జనాభా డెన్సిటీ ఎక్కడైతే ఎక్కువ ఉంటదో కూడా అక్కడ కూడా ఇవి వ్యాపించడానికి కొద్దిగా వనరబుల్‌గా ఉంటాయి. సో, ఇట్లాంటి ఏదైతే దేశాలు ఉంటాయో వాటన్నిటిని కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాన్సంట్రేట్ చేసి ముందు నుంచి కూడా చెప్తా ఉంటది. వాళ్ళని అవేర్‌నెస్ చేయటం. ఎందుకంటే ఆ ప్రజల్ని చైతన్యవంతులను చేయటం, చేసిన వాళ్ళకి నుంచి ఈ వైరస్ గనక ఏ విధమైన జాగ్రత్త తీసుకోకపోతే అది విస్తరిస్తుంది మనిషి నుంచి మనిషికి. ఎట్లా వెళ్తుంది? ఏంటి? అదేవిధంగా ఈ టీకాలు వంటివి ముందు జాగ్రత్తలు ఎలా ఇప్పుడు ఆయా దేశాలను కానీ ఆ వైద్య ఆరోగ్య సంబంధిస్తూనే ఉంది. ఆ దేశాలు కూడా ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఈ వైరస్ అనేది కొంత వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు కూడా మనం మనం ఆ నగరాలకు సంబంధించి కనుక పరిశీలిస్తే అదే విషయం మనకి గోచరిస్తుంది. ఓకే. రైట్. మస్తాన్‌రావు గారు అలాగే చెప్పండి. ఇప్పుడు అంటే రెట్టింపుగా వేగంగా వ్యాప్తి చెందుతుంది. మీరు చెప్పినట్లు సింగపూర్, హాంకాంగ్ కూడా అలాగే వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది. నేపథ్యంలో ఇలా వేగంగా ఒకవేళ వేరియంట్లు మార్చుకుని కరోనా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది అనుకోండి. ఒకవేళ ఇండియాకు కూడా అంతే వేగంగా వచ్చిందనుకోండి, ఒకవేళ మళ్ళీ లాక్డౌన్ పడే అవకాశాలు లేకపోలేదంటారా? అంటే ప్రస్తుతం మనం ఆల్రెడీ కోవిడ్ 1, 2 వేవ్‌లకు సంబంధించి వాటిని మనం అనుభవాలు అనేకం సంపాదించాం కాబట్టి లాక్‌డౌన్ దాకా ఉండే పరిస్థితులు అయితే ఉంటాయనేది వైద్యులు ఎవరు కూడా భావించట్లేదు. ఎందుకంటే దానికి సంబంధించి మనం అందరూ కూడా దాదాపు జనాభాలో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆ బూస్టర్ డోసుకు సంబంధించి కానీ వాటికి ఏ విధమైన చికిత్స మనం తీసుకోవడం ద్వారా వాటిని ఆ వైరస్‌ని అరికట్టవచ్చు అనేది కానీ ఇవన్నీ కూడా కొంత మనకు అనుభవంలోకి వచ్చింది కాబట్టి లాక్డౌన్ పరిస్థితులు ఉండకపోవచ్చు కానీ బట్ ప్రమాదకర పరిస్థితులు అయితే తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం. అప్పట్లో ఆక్సిజన్ దానికి ప్రధానమైనది ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ శరీరంలో పడిపోయేలా చేస్తుంది. సో, ఊపిరితిత్తులను బాగా దెబ్బతీస్తుంది. సో, ఇట్లాంటి వాటికి సంబంధించి ఆల్రెడీ మన ఆ యొక్క అనుభవాల దృష్ట్యా ఆక్సిజన్ కానీ వాటిని కానీ ముందుగా జాగ్రత్తలు తీసుకోవటం, ఆయా ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి ఈ ఎట్లాంటి వైరస్లు వచ్చినా కూడా వాటిని తట్టుకునే విధంగా వైద్య సేవలను కూడా విస్తరించడం ఇటీవల కాలంలో ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అంత లాక్డౌన్ పరిస్థితులు అయితే వచ్చే అవకాశాలు లేవు కానీ బట్ జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉందనేది ఇక్కడ మనం భావించవచ్చు. ఓకే. మస్తాన్‌రావు గారు ఇక మీరు చెప్పినట్లు సింగపూర్ నుంచి, హాంకాంగ్ నుంచి పాజిటివిటీ రేటు ఎక్కువగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు ఆంక్షలు ఏమైనా విధించారంటారా? ఇండియాకి సంబంధించి ఇండియాకి వచ్చే వాళ్ళకి కానీ టెస్టులు చేసి బయటకు రావాలి లేదంటే అట్లా చెక్ చేయడం కానీ అటువంటి ఆంక్షలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే సార్స్ కానీ ఇట్లా కోవిడ్ కానీ ఇట్లాంటి విస్తరిస్తున్నప్పుడు ఏంటంటే మనం అంతర్జాతీయంగా అయితే ఎయిర్పోర్ట్లు ఉంటాయో వాటికి సంబంధించి ఆ వ్యాధిగ్రస్తులు ఏమైనా ఉన్న సమాచారం కనుక ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని వాటి నిర్ధారించిన విధంగా పరీక్షలు ఆ ఎయిర్పోర్ట్ లో కూడా చేయడానికి కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది.
అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈ సింగపూర్ హాంకాంగ్లకు సంబంధించి చూస్తే అది ప్రమాదకర పరిస్థితులను దాటి అయితే లేదు. అందువల్ల ఇంకా మన ఎయిర్పోర్ట్ కి సంబంధించి అట్లాంటి చర్యలు తీసుకున్నట్టు కూడా ఏం లేదు. ఎందుకంటే గతంలో మనం చూసిన పరిస్థితుల దృష్ట్యా ఏంటంటే ఎస్. అసలు ఈ కోవిడ్ కానీ సార్స్ లాంటి వ్యాధులు కానీ ఉన్నప్పుడు ఏంటంటే అది ముందుగానే ఎలక్ట్ చేయడం అనేది ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇంకా అటువంటి చర్యలు చేపట్టలేదు. ఎందుకంటే ఆయా నగరాల్లో వాటికి సంబంధించి ఏదైతే చికిత్స వాటికి బూస్టర్ డోసులు కానీ వాళ్ళకి హాస్పిటల్లో, ఎందుకంటే ఇప్పుడు సింగపూర్ లో మే 3 నుంచి వారం రోజులు అప్పటి నుంచి దాదాపు 10వ తారీఖు వరకు, మే 10వ తారీఖు చూస్తే మొత్తం కేసుల సంఖ్య 14,200 ఉందనేది అక్కడ అధికారులు ఇచ్చిన డేటా అనేది మనకి చెబుతోంది. అంటే హాస్పిటల్లో చేరే వాళ్ళ సంఖ్య కూడా దగ్గర దగ్గర ఈ 14,200లో 30% మంది మాత్రమే పెరిగిన పరిస్థితి కనిపిస్తాం. సో ఈ ప్రజల్లో ఎప్పుడు రోగ నిరోధక శక్తి తగ్గుతుందో వాళ్ళని ఎక్కువగా అటెంప్ట్ చేస్తా ఉంది ఈ యొక్క వ్యాధి. సో దానికి సంబంధించిన ఇండియాకి ఆ ప్రయాణికుల్లాగా వచ్చేవాళ్ళు కానీ ఆ విధంగా చేసేవాళ్ళ వల్ల ఇక్కడ ఏదో వ్యాధి విస్తరిస్తుందనే భయాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎయిర్పోర్ట్లో అలాంటి అలార్మింగ్ సిచ్యుయేషన్స్ అయితే ఇంకా చేపట్టినట్టయితే కనపట్లేదు. ఎస్ మస్తాన్ రావు గారు, మీ సిగ్నల్ చాలా డ్రాప్ అవుతుంది. ఒకసారి వైఫై అలాగా సిగ్నల్ చెక్ చేసుకుంటారా? ఎస్, ఓకే. అదే మేడం, యాక్చువల్లీ ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ కూడా చెప్పాను, చూస్తున్నాను. ఎస్, అలాగే మస్తాన్ రావు గారు, అంటే గతంలో చూసాం మనం 2020 అనేది ఆ ఇయర్ మొత్తం లాక్డౌన్, అలాగే సొంత వాళ్ళని కూడా తాగడానికి కూడా చాలా ఇబ్బందులు కూడా పడ్డాం మనం అందరం కూడా. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు. ఒకవేళ వచ్చిందంటే కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా మీరు చెప్పినట్లు ఇమ్యూనిటీ కూడా తగ్గకుండా చూసుకోవాలి. అలాగే మాస్క్, శానిటైజర్ ఎవరికి వాళ్ళు అవగాహన కలిగి ఎవరికి వాళ్ళు దూరంగా ఉంటూ జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా వాళ్ళంతటా వాళ్ళు తీసుకోవడం మంచిదంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనము యాక్చువల్గా ఏంటంటే కరోనా వైరస్ మొదట్లో వచ్చినప్పుడు అంటే వైద్యులకు కూడా దాని మీద అవగాహన లేదు. వైద్యులు కూడా ఇంట్లో పారాసిటమాల్ వేసుకోవటం, లేదంటే బ్లీచింగ్ పౌడర్ లాంటి మన చుట్టుపక్కల పరిసరాల్లో దాన్ని శుభ్రం చేసుకోవటం, అదేవిధంగా దగ్గు కానీ లేదంటే జలుబు కానీ చేసినప్పుడు దానికి సంబంధించి ఏ విధమైన జాగ్రత్తలు, అంటే అది వైరస్ నుంచి వచ్చిందా లేదా అనేది పరీక్ష చేసుకుంటానికి కూడా అప్పుడు సమయం పట్టేది. ఇప్పుడు మనకి కోవిడ్ పరీక్షా కేంద్రాలు అనేది ప్రైవేట్ ల్యాబుల్లో కూడా లభ్యమవుతుంది. మనకి గతంలో ఏంటంటే దానికి ప్రభుత్వ ఆధీనంలోనే ఉండే ల్యాబులు మాత్రమే వాటికి రిజల్ట్ వచ్చేది. దానికి కూడా టైం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మనం సాధారణ ల్యాబొరేటరీ, బ్లడ్ టెస్ట్ ల్యాబొరేటరీకి, ప్రైవేట్ ల్యాబొరేటరీకి వెళ్ళినా కూడా వెంటనే ఆ కోవిడ్కి సంబంధించిన పరీక్ష చేయడానికి కానీ దాని రిజల్ట్ కూడా కొద్ది గంటల్లోనే వచ్చే అవకాశాలుగానే ఉంటున్న దృష్ట్యా ఖచ్చితంగా అట్లాంటి లక్షణాలు ఏదైతే కరోనా వైరస్ ఉండే లక్షణాలు, జ్వరం అత్యధిక అంటే ఎక్కువగా వస్తూ ఉంటుంది, జ్వరం ఎక్కువగా, టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, జలుబు దగ్గు కూడా ఉంటాయి. దానికి సంబంధించిన ఛాయలు ఎప్పుడైనా ఉంటే మనం వెంటనే వెళ్ళి టెస్ట్ చేయించుకొని తద్వారా కోవిడ్ కనుక ఐడెంటిఫై అయినట్టే దానికి సంబంధించి వెంటనే ఐసోలేట్ అయిన విధంగా డాక్టర్లకు చెప్పి ఆ విధమైన చికిత్స పొందే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆక్సిజన్ లెవెల్స్కి సంబంధించి కానీ మనం అన్ని కూడా గత అనుభవాల దృష్ట్యా అన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందరూ కూడా దాని విషయం మీద కొంత అనుభవం సాధించిన దృష్ట్యా గతంలో ఉన్నంత భయభ్రాంతులు అయ్యే పరిస్థితి లేదు. ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉందనేది ఇక్కడ మనకి కనిపిస్తా ఉంది. ఓకే, అలాగే ఈ కరోనాకు సంబంధించి భారత్కు ముప్పు పొంచి ఉందంటారా లేదంటారా? సారీ మేడం, కరోనాకు సంబంధించి ఇండియాకి, భారత్కి ముప్పు పొంచి ఉందంటారా లేదంటారా? ఇప్పుడు మనకి 140 కోట్ల జనాభా ఉంది. దీనికి సంబంధించి ఏంటంటే మనకి జనసాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏదైతే నగరాలు ఉంటాయో అట్లాంటి ప్రదేశాల్లో ఖచ్చితంగా భారతదేశానికి ఎప్పుడు ముప్పు పొంచి ఉంటుంది. ఇట్లాంటి వ్యాధుల విషయంలో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా లేకపోతే కనుక దారుణమైన మరణాలు కానీ వాటికి సంభవించే అవకాశాలు కానీ, వాటిని బారిన పడి ఆ ప్రజలు కూడా బలహీనలయ్యే అవకాశాలు కానీ ఖచ్చితంగా కనిపిస్తాయి. సో భారతదేశానికి ఇట్లాంటి వ్యాధులు కానీ ఈ విధమైన వైరస్లు కానీ కొత్తగా వచ్చే వేరియంట్లు కానీ వీటికి సంబంధించి మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా లేకపోతే వాటి ద్వారా బలయ్యే పౌరులు కూడా సంఖ్య కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు. సో అందువల్ల ఖచ్చితంగా భారతదేశానికి ఎప్పుడు కూడా ఇట్లాంటి వైరస్ల వల్ల ముప్పు పొంచి ఉంటుంది. కాబట్టి ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు, ప్రభుత్వం వస్తుంది ఏదో చేస్తేనే కాకుండా అసలు ముందు వాళ్ళు పరిశుభ్రంగా ఉండటం, ఆరోగ్య అలవాట్లు పెంపొందించుకోవటం,
ఎక్కడైనా రోగ లక్షణాలు కనపడితే రైట్. వెంటనే తగిన వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహా మేరకు వెంటనే వాటికి సంబంధించిన చికిత్స తీసుకోవటం, ఇవన్నీ కూడా ఎవరికి వారు స్వయం నియంత్రణ పద్ధతుల ద్వారా వీటిని వ్యాధి రాకుండాను, వ్యాధి వచ్చాక ఏ విధమైన చికిత్సలు తీసుకోవాలనేది ఇప్పుడు అనుభవంలోకి వచ్చిన దృష్ట్యా అవన్నీ కూడా ఆచరణలో ఉంటే కనుక ఖచ్చితంగా వీటిని ఎదుర్కోవచ్చు. ఓకే, రైట్. మస్తారావు గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రైట్. ఇక ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్లలో కూడా కోవిడ్ కేసులు అయితే గణనీయంగా పెరిగాయి. ఇక ఈ రెండు నగరాల్లోనే కాకుండా ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కూడా కొత్త కోవిడ్ వేవ్ భయాలైతే ఎక్కువయ్యాయి. వేసవి కాలం కొనసాగుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతూ ఉండడం మరింత కలవరం అయితే పెరుగుతోంది. ఇక ఎవరికి వారు స్వీయ రక్షణ అయితే పాటిస్తూ ఉండాలి. ఎవరికి వారు మాస్క్ ధరించడం, అలాగే స్వీయ అంటే దూరంగా ఉండడం, అలాగే దగ్గు, జలుబు అటువంటివి, జ్వరం ఏదైనా బాధపడుతున్న వారు వెళ్ళి టెస్ట్ చేయించుకొని ఐసోలేషన్లో ఉండాల్సిందిగా WHO ఇప్పటికే సూచిస్తూ ఉంది. సో ఇది వాటి స్పెషల్ ఇన్ డెప్త్ కరోనా బెల్స్. స్టే ట్యూన్, BRK న్యూస్ తెలుగుడి సత్తా.